సో మొత్తానికి డాకు మహారాజ్ ట్రైలర్ 2 కూడా నిన్న రిలీజ్ అయింది. యాక్చువల్గా నిన్న వీడియో పెడదాం అనుకున్నా, కానీ ఈ గేమ్ చేంజర్ చూసిన మాయల పడిపోయి నేను అది చేయలేకపోయినా. బేసిక్గా ట్రైలర్ 1 రిలీజ్ అయినప్పుడే డాకు మహారాజ్కి సంబంధించి అసలు ట్రైలర్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక థాట్ ప్రాసెస్ మనకు అనిపిస్తుంది కదా ఇక మనకి జనరల్గా ట్రైలర్ చూసినప్పుడు. సో నిన్న చూసిన నేను రిలీజ్ ట్రైలర్ కూడా చూసిన, అండ్ రేపు మార్నింగ్ షోకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాను నేను. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, బాబీ గారు ఒక కమర్షియల్ సినిమాలు తీయడంలో ఆయనకు ఒక సపరేట్ స్ట్రాటజీ ఆయన మెయింటైన్ చేసుకొని, కథ ఎంత సింపుల్గా ఉన్నప్పటికీ కూడా ఆయన తరహా మేకింగ్ తోటి కొంచెం ఆడియన్స్ని బాగా మెస్మరైజ్ చేస్తాడు. మనకి వాల్తేరు వీరయ్య కావచ్చు, అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ చాలా వరకు మనకు వచ్చిన రూమర్ అది మరి నిజమా కాదా అనేది పర్సనల్గా వాళ్ళ వరకు తెలుస్తుంది, మనకైతే పర్సనల్గా తెలియదు. సో మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదో కరెక్షన్ చేయబట్టికి ఆయనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రీడమ్ లేదు కాబట్టి సర్దార్ గబ్బర్ సింగ్ అనేది బిస్కెట్ అయిపోయింది. బట్ తర్వాత మనకి వాల్తేరు వీరయ్య కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనకున్న స్కిల్స్ మొత్తం ఆయన వాడి సినిమా గట్టెక్కిచ్చాడని అనుకోవచ్చు. సో ప్రజెంట్ డాకు మహారాజ్కి వస్తే, నాకు ట్రైలర్ చూసినప్పుడు ఎక్కువ ఒక పాప రిజంబ్లెన్స్ కనిపిస్తూ ఉంది ట్రైలర్ మొత్తంలోన. అంటే మరి అది ఏమైనా బింబిసారా కథలాగా అంటే ఏంటంటే, ఇప్పుడు డాకు మహారాజ్ అనేమో, డాకు అంటే దొంగ, మహారాజు మన అంటే దొంగ మహారాజు లాగా ఎట్లా మారిండు అనేది కథ పరంగా చూపిద్దాం అనుకుంటున్నారా? దీనికి బింబిసారా టైప్ ఆఫ్ టచ్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారా? అంటే పాప మూలాన ఒక దొంగ బందిపోటు అనేవాడు ఇలా మంచివాళ్ళ ఎలా తయారయ్యాడు, సర్కమ్స్టెన్సెస్ ఏందనేది చూపించాలనుకుంటున్నారా? మరి అలా తీస్తే మళ్ళీ బింబిసారా గుర్తొస్తే మీరు బోర్ల బొక్కల పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది కంప్లీట్గా ట్రైలర్ చూసిన తర్వాత అనిపించే ఫీలింగే. ఇప్పుడు తమన్ అంటే మన బాలయ్య బాబు, బాలయ్య అంటే తమను అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే బాలయ్య బాబు అంటే ఇక తమను కొట్టే బీజంలు అవన్నీ ఏ లెవెల్లో ఉంటాయో జనాలు అందరికీ తెలుసు, ఇక కొత్తగా మాట్లాడుకునే విషయం కూడా కాదు. బట్ బాబీ గారి మీద కొంచెం కమర్షియాలిటీ కథ పరంగా ఆయన తీసే విధానం పరంగా మనకి ఆయన తీసిన ముందు సినిమాలు కూడా ఒక నమ్మకం చేకూర్చి పెట్టినాయి కాబట్టి మనకి, అండ్ ట్రైలర్ కూడా ఖచ్చితంగా ఇంప్రెసివ్ అనే చెప్పాలి. అంటే మనకి చెప్తున్నా కదా, మనకి ఈ బింబిసారా, పోలీసోడు కొన్ని ఉన్నాయి. ఇది కంప్లీట్గా నాకు బింబిసారా టైప్లా పోకపోతేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో అదే జరుగుతుంది బేసిక్గా. బింబిసారుడు అనే క్రిమినల్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న రాజు తర్వాత పాప మూలాన ఆయన మనిషిలాగా మారిపోయి అంత చేస్తూ ఉంటాడు. సో ఒక ఫార్ములా అనేది అక్కడ పాప క్యారెక్టర్ త్రూ ఒకటి జరిగిపోయింది కాబట్టి, సో మళ్ళీ ఆ కైండ్ రిపీట్ కాకుండా ఉండి ఇంకేదైనా డిఫరెంట్గా మనకి బాగా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా నడిస్తే ఖచ్చితంగా నో డౌట్ ఖచ్చితంగా డాకు మహారాజ్ అనేది సూపర్ డూపర్ హిట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ మనం సగానికి సగం సినిమాలు బాలయ్య బాబు సినిమాలు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏ క్రాఫ్ట్ గురించి దేని గురించి మాట్లాడుకున్నా సరే బీజంల గురించి మాత్రం లేపి అంటే ఒక ఎలివేషన్ వచ్చే ముందు ఒక చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొట్టి వాడేస్తాడు తమన్. సో ఆ ఎలివేషన్ల మ్యూజిక్లోనే ఘోరం హై ఫీల్ అయిపోతారు ఆడియన్స్ అందరూ, ఇంకా థియేటర్ మొత్తం రీసౌండ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, సో కథ కనుక డిసప్పాయింట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రైలర్ ద్వారా టీజర్ ద్వారా అయితే మీరు ఆడియన్స్ అనేటోళ్ళని అట్రాక్ట్ చేసుకోగలిగారు. సో థియేటర్ వరకు వస్తారు, జనాలు చూస్తారు. మీరు థియేటర్లో వాళ్ళని ఇప్పుడు నేను ఏదైతే కథ నేను నార్మల్గా అనుకుంటున్నానో బ్రెయిన్లో, అంటే ఇలాంటివి ఏమైనా చేసి ఉంటారా ఏమో అని అనుకుంటున్నానో, అవి రిపీట్ అవ్వకుండా ఇంకేదైనా డిఫరెంట్ జానర్లో మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా అన్డౌటెడ్లీ సంక్రాంతి వన్ ఆఫ్ ద బ్లాక్ బాస్టర్ హిట్ డాకు మహారాజ్ అని నిలుస్తుంది. అండ్ అది చూస్తే మనకు అర్థమవుతుంది, డాకు మహారాజ్ దొంగ అనేవాడు ఆయన క్యారెక్టర్ ఆర్క్, అంటే దొంగ ఫేస్ నుండి ఒక మంచివాడిగా ఎలా మారిండు, లేదా మంచి వ్యవస్థను తీసుకురావడానికి ఎలా
పాటుపడ్డాడు అనేది మనకి స్టోరీలో ఉంటుందని అర్థమైపోయింది. సో ఇప్పుడు క్లియర్గా నేను ఎందుకు డాకు మహారాజు ట్రైలర్ ఇది చూసినప్పుడు మనకి ఒక హిట్ ఫార్ములా లాగా ఎందుకు అనిపిస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అంటారు చాలామంది అవలాగాలు లఫుడుగాలు లవడాగాలు బయట క్వశ్చన్లు వేస్తుంటారు. ఏంటంటే ట్రైలర్ చూసి ఏం తెలుస్తుందిరా నీకు లవడా, ట్రైలర్ చూసి నువ్వేదో సినిమా హిట్ ఆఫ్ అట్టా చెప్పేస్తున్నావు, నువ్వు పెద్ద మెజిషియన్వా లేకపోతే నీకేమన్నా తాయత్తుల అంతరాలు ఏమైనా ఉన్నాయా, నువ్వు ప్రిడిక్షన్ చేస్తావా చెప్పేస్తావా అని అంటారు. భయ్యా సింపుల్ భయ్యా, మీరు సినిమా వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా అనేది ఊహాజనితం. అంటే ఒక సాధారణ మనిషి ఏదైతే వాడి జరుగుతున్న లైఫ్లో చేయలేని పనులు ఉంటాయి కదా, అవన్నీ మనము ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే సినిమాలో మనం చేసి చూపిస్తాం. అంటే ఒక సాధారణ మనిషి ఏదైతే చేయలేడో అది థియేటర్లో ఉన్న హీరో అంటే స్క్రీన్ మీద చూపించే హీరో చేస్తాడో గదే సినిమా. అంటే వీడు చేయలేనిది వాళ్ళు చేస్తున్నప్పుడు వీడికి వచ్చే హై, ఆడియన్కి వచ్చే హై ఏదైతే ఉంటుందో అదే సినిమా కదా. దాన్ని ఎంటర్టైన్మెంట్ ఫార్మేట్లో బోర్ తెగకుండా మంచి కామెడీ సీన్లు వేసుకుంటూ, రొమాంటిక్ సీన్లు వేసుకుంటూ, మంచి మంచి ఫైట్లు వేసుకుంటూ ఒక కథని మంచిగా ఇంట్రెస్టింగ్ వేలో చూపిస్తే అయిపోయింది కదా. ఇక గీనికి పోయి మెసేజ్లు చెప్తా అంటారు, క్లాసులు వీక్తా అంటారు, ఐపీఎస్ ఆఫీసర్కి, మినిస్టర్కి, సీఎంలకి వీళ్ళకి ఉన్న రూల్స్ అన్నీ రెగ్యులేషన్స్ అన్నీ జనాలకు చెప్తా అంటారు. మరి ఇప్పుడు ఓటేసేవాడు మీ రూల్స్ మీకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది అన్నీ కనుక్కొని వచ్చి మరి వాడు ఓటేస్తాడా, మీరు ఇచ్చే 500,000 రూపాయలు తీసుకొని ఓటేస్తాడా అనేది మీకు తెలియాలి ఆ విషయం. సో అదే ఇలా పొద్దున కూడా దరిద్రం చూస్తుంటే ఏంటంటే 182 కోట్లు సంవాట్ ఏదో గ్రాస్ వచ్చింది, విర్రవీగేసాం, చొక్కాలు చింపేసాం అని చెప్పి పోస్ట్ కూడా కనపడుతున్నాయి బయట. ఇప్పుడు ఫ్యాన్స్కే తెలుసు కదా. ఇప్పుడు మేము మాట్లాడడం ఎందుకు ఎర్రి మాటలు అన్నీ ఫ్యాన్స్కే తెలుసు. మరి మార్నింగ్ షో 11ంటికి పోయినప్పుడు ఒక షో మిస్ అయింది, మహా అంటే 2-3 షోలు మిస్ అయి ఉంటుంది. మీరు 1 గంట నుంచి మొదలెడితే 4ంటికి కోట్ వేస్తే 7 గంటలకంటే 3వ షో, 11ంటికి 4వ షో అనుకుందాం మనము. అంటే ఇక కరెక్ట్ మీరు రిలీజ్ చేసిన డేట్ రోజు మార్నింగ్ షో కల్లా జనాలు హౌస్ఫుల్ కాలేదంటే మీకు ఒక థియేటర్ కాదు మరి బొచ్చేడు థియేటర్లు ఇప్పటికీ మళ్ళీ రేపటికి గట్లనేది పరిస్థితి. 182 కోట్లు మీకు యాడొచ్చినాయి అంటే నెంబర్ ఏముందో ఆవిడ ఏస్పాదింత అయిపోతుంది అనుకుంటున్నారా? జనాల్ని మోసం చేయకండి. దిల్రాజు గారు ఇది నేను మీకే చెప్తున్నాను, ఎందుకంటే మీ మీద మంచి ఒపీనియన్ ఉంది బయట. కొత్త డైరెక్టర్లకి, రైటర్లకి మీ మీద చాలా గ్రేస్ఫుల్ ఒపీనియన్ ఉంది. ఇది అఫ్కోర్స్ పబ్లిసిటీ స్టంట్, ఇది మాకు అర్థమైంది. ఎందుకంటే ఈ రివ్యూర్స్ చెప్పేటోళ్ళందరూ ఈ ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు. ఈ కలెక్షన్లు చూపిస్తే జనాలు వీళ్ళు ఫేక్ నా కొడుకులైనా సరేనా, ఇక్కడ కలెక్షన్లు చూపిస్తారు కదా, వాళ్ళే ఫేక్ కలెక్షన్లు ఎందుకు వేస్తారు, సినిమా బాగాలేకపోతే ఇన్ని కలెక్షన్లు ఎందుకు వస్తాయి అని అనుకొని జనాలు వస్తారని ఇదొక చీప్ పబ్లిసిటీ స్టంట్ అని అందరికీ తెలుసు. ఇవాళ రేపు పొద్దునేవాడు అంత పిచ్చోళ్ళు కూడా ఎవరు లేరు. సో కొద్ది ఇలాంటి మానుకోండి. సినిమా పోయిందన్నప్పుడు దాన్ని హానెస్ట్గా మనం యాక్సెప్ట్ చేయడం అనేది మంచి పద్ధతి. నెక్స్ట్ ఇలాంటి దరిద్రాలు జరగకుండా మనం ఏం ప్రయత్నాలు తీసుకుంటే బాగుంటుంది, మనం నెక్స్ట్ స్టెప్ ఏందనేది మీరు కరెక్ట్గా ఆలోచించుకొని వేస్తే మీ సినిమాలు బతుకుతాయి, మనము బతుకుతాం, అందరూ బతుకుతారో, సినిమా క్రాఫ్ట్ల కింద పని చేసే వాళ్ళు బతుకుతారో, వాళ్ళకు ముద్ద అన్నం దొరుకుతుందో, అంతా బాగుంటుంది. కానీ అదే అండి చెప్తున్నా, ఇన్ని సంవత్సరాలు టైం వేస్ట్ అండి. ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు మరి బాబు గారు మొదలెట్టిన సినిమా మరి డాకు మహారాజు సంవత్సరం లోపల సినిమా అయిపోయింది, ఇవాళ రిలీజ్ చేసేస్తున్నారు. టికెట్ రేట్లు ఏం పెంచలేదు, అవే సింగిల్ స్క్రీన్లు 50 రూపాయలు, 100 రూపాయలు, 120, 130 ఇవే టికెట్లు ఉన్నాయి. మరి చూసుకోండి, మరి బడ్జెట్ కన్సిస్టెన్సీ చూసుకోండి. మరి బాలయ్య బాబు గారు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఏ సినిమా అన్నా మినిమం లాభాల్లోకి పోతుందా? మరి మీరు రెమ్యునరేషన్లో 3, 4 సంవత్సరాలు హీరోని బ్లాక్ చేసి వాళ్ళకేమో 50 కోట్లు 100 కోట్లు ఇస్తామని కూర్చోబెట్టి మీరు ఎవ్వరికి నష్టం చేస్తలే. వాళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తారు, ఎండ్ ఆఫ్ ది డే జనాలని వంగబెట్టి చేసేది చేస్తారు, మసిపోసి మామిడికాయ చేసి వేసేది వేస్తారు. సో ఇది పద్ధతి కాదు, ఇది కొంచెం ఆలోచించుకోండి మీరు. సో ఇప్పుడు మీరు ఆర్టిస్టులు, హీరోలు, పెద్ద హీరోలు వాళ్ళ మార్కెట్ బట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఆయన అంటే సరే భయ్, వాళ్ళ మార్కెట్ బట్టి వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు
మీరు ప్రొడక్షన్ తక్కువ చేసుకోండి, నెంబర్ ఆఫ్ షూట్స్ తక్కువ చేసుకోండి. మీరు పెద్ద పెద్ద కమర్షియల్ బాంబులు పెట్టి లేపేస్తామనే సినిమాలు కాకుండా కొద్దిగా క్లీన్ అండ్ నీట్గా మంచి స్టోరీ ఓరియంటెడ్, క్యారెక్టర్ ఓరియంటెడ్గా వెళ్ళేటట్టు చూసుకోండి. చెయ్యం, ఎందుకంటే మనం రాయం, మనకు రాసే గుద్దల దమ్ము లేదు. రాసే గుద్దల దమ్ము ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకునే దమ్ము గిట్లా లేదు. మరిగా మనమే ప్రూవ్ చేసుకున్నప్పుడు ఏడంగో కథలు రావాలంటే ఖచ్చితంగా రావు. సో అదే చెప్తున్నా కదా, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి ఖచ్చితంగా. సో అది విషయం. సో డాకు మహారాజ్ అయితే ట్రైలర్లో చూసిన తర్వాత ఖచ్చితంగా చాలా ఇంప్రెసివ్ అనే ఉంది. బట్ ఈ పాప ఎప్పుడైతే కనిపిస్తుందో ఒక మేజర్ అంటే సినిమా టర్న్ అయ్యే ఛాన్స్ ఆ పాప మీద నుంచి ఉందనే అర్థమవుతుంది మనకి క్లియర్గా. బట్ ఇది మనకి ఎక్కడ ఈ బింబిసారా కానీ లేకపోతే ఇంకా ఇతర కొన్ని సినిమాలు మనం పాప మీద, ఒక అమ్మాయి లేడీ ఓరియంటెడ్ మీద, చిన్న పాప మీదకి వెళ్ళి నడిచినాయి. సో అవి ఎక్కడ మనకి టచ్ అవ్వకుండా ఒక కొత్త కథనం ఉండుంటే వెనకాల మాత్రం ఖచ్చితంగా నో డౌట్ డాకు మహారాజ్ అనేది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఈ సంక్రాంతికి. రాసి పెట్టుకోండి. రేపు పొద్దుగాల సినిమా పోతా, సినిమా పోయి చూసేసి వచ్చి మరి ఆ పెంట జరిగిందా జరగలేదా, బీభత్సంగా తీసిందా, మరి దొంగ నా కొడుకు నుండి అంటే దొంగ నా కొడుకు క్యారెక్టర్ ఉంటుందండి. ఇప్పుడు డాకు అంటే దొంగ, బందిపోటు అంటే దొంగ క్యారెక్టర్ నుండి మంచి కొడుకులాగా మారుతారా, మరి ఏంది పరిస్థితి, గ్రాఫ్ ఎట్లా మారుతుంది అనేది చూడాలి. ఇక లెక్కకైతే బాలయ్య బాబు అంటేనే ఒక గాడ్ ఆఫ్ మాసెస్ అంటాం కదా. సో బాలయ్య బాబు పవర్ అనేది రేపు థియేటర్లో చూడాలి. అండ్ అన్డౌటెడ్లీ చెప్తున్నా కదా, తమను కొట్టే బీజంలకే ఇట్లా రోమాలన్నీ లేచి కూర్చుంటాయి మనకి, గదైతే పక్క. సో ఈ దొంగ అనేవాడు మంచివాళ్ళలాగా మారిండు అనేది అర్థమైపోయింది క్లియర్గా. సో దొంగ టు మంచి ఆ గ్రాఫ్ ఎట్లుందనేది రేపు థియేటర్లో చూద్దాం. సో మీరందరూ కూడా టికెట్లు బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకొని చక్కగా పోయి థియేటర్లో చూడరు. చలో మళ్ళీ కలుద్దాం.